అసలు ఈరోజు హోలీ పండుగ లేదంటే గ్రహణమా? ఏంటి ఇంతకీ మీరు హోలీ ఆడుకున్నారా? సరే కానీ ఇంతకీ గ్రహణం రోజు ఏం చేయాలి అసలు? నాకైతే తెలియదు. అందరూ గరకపోసలు అవి ఇవి వేసుకుంటారంట. నేనైతే ఏం పాటించలేదు. పాటించకపోతే ఏమన్నా అవుతుందంటారా? ఎందుకు పాటించలేదంటే నేనేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. మా హస్బెండ్ ఒక్కడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఇంటిపైన గడ్డి వేయాలంట. గడ్డి అంటే గరకపోచలంట, దర్పణమా ఏమో అంటారు కదా, అవి వేయాలంట. ఆయనకు తెలుసా? ఆయనకు తెలియదు, ఆయన వేయలేడు. నేనేమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. మరి మమ్మీ వేయలేదు కదా, ఏమన్నా ఇబ్బంది అవుతుందంటారా? గ్రహణం రోజు 11 లోపు 12 లోపు తినాలని చెప్పారు. కానీ నేనైతే తింటూనే ఉన్నా. నచ్చిన టైంలో నచ్చినవి తింటూనే ఉన్నా. ఇంకా జర్నీ కూడా చేసిన అండోయ్. జర్నీ చేసి అయితే నేనైతే మా ఇంటికి అయితే వచ్చేసిన. ఇంట్లో అడుగు పెట్టగానే మైండ్ షాక్. ఇక్కడ వస్తువులు అక్కడే. చిన్న పిల్లల ఇంట్లో కూడా అట్లా ఉండదు. అట్లా చేసుకుండు మా ఆయన. అట్లా ఉంటుంది. సర్లే కానీ ఇంటికి వచ్చి అవన్నీ చేసుకొని చేసే వరకు టైం అయితే చీకటి పైన డబ్బాలలో ఏం వేసుకోలేదు గడ్డిపోచలని. ఇంట్లో అయితే పసుపు నీళ్ళు అయితే జలాగుతోని ఏదో పాజిటివ్ వైబ్స్ రావాలని అట్లా చేస్తున్నా. అసలు ఇట్లా చేయడం కరెక్టేనా? నాకైతే తెలియదు, మీరే చెప్పాలి. హలో 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 గ్రహణం అయిపోగానే పసుపు నీళ్ళు చల్లలేదండి. స్నానం చేసి ఇంట్లో మొత్తం పసుపు నీళ్ళు చల్లేసుకున్నా. దేవునికి ఇంట్లో మొత్తం చల్లిన తర్వాత దేవునికి అయితే దీపం అయితే ముట్టించిన. ఇప్పటి వరకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి చేసింది కరెక్టేనా? రావాలి కదా, రైట్ రాంగ్ కామెంట్ చేయండి.